జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రా బలూచ్ ఆర్మీకి లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తుందని గ్లోబల్ టైమ్స్ లో స్టోరీ రావడం అండ్ ఈవెన్ పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కూడా రా ఆఫ్ కోర్స్ ఎస్ అక్కడ ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే దానికి రానే ఉంటుందని పాకిస్తాన్ అనడంలో అతిశయోక్తి ఏం లేదు. బట్ రా పాత్ర గురించి ఎక్కువగా చర్చలోకి తీసుకొస్తున్నారు కదా, దీని గురించి ఏమైనా రీసెంట్ గా ఎవరైనా రియాక్షన్స్ కానివ్వండి, దాంట్లో ఉండే అంశాలు కానీ ఏమైనా విశ్లేషిస్తారా? ఇన్ఫాక్ట్ మనం దాని గురించి రియాక్ట్ కూడా అవ్వలేదు. పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేసిందంటే ఇద్దరు, మనం గ్లోబల్ రౌండప్ లో లాస్ట్ టైం చర్చించుకున్నాం మనం, ఇద్దరు టెర్రరిస్టులను అక్కడ చనిపోయింది, మనకు సియాల్కోట్లోను రావ్లాకోట్లోను చనిపోయిన ఇద్దరు రా దీని వెనకాల హస్తం ఉంది అని వాళ్ళు క్లెయిమ్ చేశారు, కానీ ఏం ప్రూఫ్ తీసుకురాలేదు. ఇప్పుడు కూడా బలూచిస్తాన్ ఆర్మీకి వెనకాల రా సపోర్ట్ ఇస్తున్నది అని వాళ్ళు చెప్తున్నారు, కానీ దానికి పెద్ద ఏమి ప్రూఫ్ లేదు, ఏమి లేదు వాళ్ళు చెప్పడానికి. నేను చాలా మంది బలూచీలను అడిగాను, నాకు తెలిసినటువంటి కాంటాక్ట్స్ అందరూ అడిగితే కనుక ఏదో రా మాకు సపోర్ట్ చేస్తోంది, భారతదేశం సపోర్ట్ చేస్తోంది అని ఒక పెద్ద నెరేటివ్ ఈ పంజాబీ పాకిస్తానీ ఆర్మీ చేస్తోంది, కానీ నిజంగా మాకు ఎటువంటి సహాయం రావట్లేదు, వస్తే మాకు సంతోషిస్తాం, మాకు కావాలని కోరుకుంటున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు, మన అప్పటి పాకిస్తాన్ ప్రధానితో కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ లో మేము బలూచిస్తాన్ లో ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ చేయట్లేదు అని అఫీషియల్ గా కూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాము. సరే, దాన్ని మన వాళ్ళు చాలా మంది తప్పుపట్టారు, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మనం అఫీషియల్ గా దాని గురించి మనం ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క పాలసీ ఏంటంటే ఇంకొక దేశాన్ని మనం రికగ్నైజ్ చేసిన తర్వాత ఆ దేశంలో వాళ్ళకు సంబంధించిన విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వము అన్నటువంటి ఒక పాలసీ మనకు ఉన్నది. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఒకవేళ రా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ కూడా వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి టెర్రరిస్ట్ కాబట్టి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశాం. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మనం టచ్ చేయట్లేదు, వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అని చెప్పి మనం పట్టించుకుందాం. కాబట్టి ఇది ఇలా ఉంది. బహుశా వాళ్ళకు మనం టాసిట్ గా సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఎవిడెన్స్ తీసుకురండి. మీరు మా మీద అభియోగం వేసినప్పుడు మీరు ఎవిడెన్స్ తీసుకురాకుండా ఊరికే చెప్తే కనుక దానికి ఏమి బస ఉండదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. వెస్టర్న్ దేశాలు ఎవరు దాన్ని సపోర్ట్ చేయలేదు, ఒక చైనాని సపోర్ట్ చేసిన ఒక గ్లోబల్ టైమ్స్ మాత్రం రాసుకున్నారు, కానీ ప్రపంచంలో ఎవరు కూడాను వాళ్ళు చెప్పిన క్లెయిమ్ని ఎవరు సమర్థించలేదు. అమెరికా కానీ, నేటో కానీ, యూరోప్ కానీ, ఈవెన్ అరబ్ దేశాలు కానీ ఎవరు కూడా దీన్ని సమర్థించలేదు. కాబట్టి పాకిస్తాన్ క్లెయిమ్స్ కి పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.